నిజం చెప్తున్నా బావా, నువ్వు ఎన్ని మాటలన్నా నీతో ఎన్ని గొడవ పడ్డా ఫస్ట్ టైం నేను చూసిన రోజు నుంచి ఈ రోజు దాకా నా తొలి ప్రేమ నీ మీదనే కలిగింది బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ. ఏమైంది బావా, ఏం చెప్పట్లే? లవ్ యూ బావా. ఏంటే కళ్యాణ్ ఇంత పెద్ద షాక్ ఇచ్చినావు? నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసు బావా, అయినా నేనంటే నీకు ఇష్టమే కదా. ఇష్టమే కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదే, నేను ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. ఇష్టమే కదా, అయితే నా ప్రేమ ఒప్పుకో. మా అక్క మా బావని ఎంత హ్యాపీగా చూసుకుంటుందో నేను నిన్ను అంతకంటే ఎక్కువ చూసుకుంటా బావా. ఆగే, నేను కూడా నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్తా అంటున్నా కదా, అదేంటో కాదే, నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఇందాక కిందికి వచ్చినప్పుడు నేను ఇంత హ్యాపీగా నన్ను ఎందుకు అని అడిగినావు కదనే, ఎందుకు అనుకుంటున్నావు? ఆ పిల్ల నా లవ్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి. ఏంటి బావా, నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అరే నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతో చూడలేదే. మా ఫ్యామిలీలో ఒక రిలేటివ్ లా చూసిన తప్ప నేను ఆ ఉద్దేశంతో అస్సలు చూడలేదు. నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేయడం ఏంటి బావా? నేను మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అసలు నా మీద హోప్స్ ఎందుకు పెట్టుకున్నా చెప్పు? నువ్వంటే నాకు ఇష్టమే అయితే నేను వేరే అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తా చెప్పు? అయినా నువ్వు తొందరపడకి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు కానీ నువ్వైతే ఇంట్లోకి ఈ విషయం చెప్పకు. అట్లా కాదు బావా, నేను చెప్పేది నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ. కార్తీక్ ఏం చేస్తాడు? ఫోన్ చేద్దాం. మళ్ళీ అట్లనే మాట్లాడతావేందే? ఇగో నాకు ఆ అమ్మాయి కాల్ చేస్తుంది. హలో. పిల్లగా ఏం చేస్తాను? ఏం లేదే, ఖాళీగానే ఉన్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే కూర్చున్నా, బోర్ కొడుతుందని చెప్పి నీకు ఫోన్ చేసిన. అవునా, ఎందుకు? ఇంట్లో మీ అమ్మ కానీ మీ అన్న కానీ ఎవరు లేరా? మా అమ్మ ఏమో పరదలు కుట్టుకుంటాంది, మా అన్న ఏమో కలెక్షన్కి వెళ్ళిండు ఇందాకే. అవునే, మీ అన్న కలెక్షన్ జాబ్ మానేసి కార్ తీసుకుంటా అన్నాడు కదా, ఏమైంది మరి? తీసుకుందామని అనుకుంటున్నాం కానీ ఇంకేం సెట్ కాలే. ఓకేలే కానీ రేపు కాలేజ్కి వస్తున్నావా? రావాలనా? వస్తున్నా, నువ్వు కూడా రా, నన్ను కాలేజ్లో డ్రాప్ చేయవా? ఓకేనే వస్తా. ఇంకా చెప్పు. ఇంకేముంది, నువ్వే చెప్పాలి. ఏంటి మా బావ నన్ను కదని చెప్పేసి ఇంకో అమ్మాయిని లవ్ చేయడం ఏంటిది? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇక కార్తీక్, కావ్య, కళ్యాణి ఈ ముగ్గురి తొలి ప్రేమ ఎలా ది పెయిన్ఫుల్ లవ్ స్టోరీలా మారిందో చూద్దాం.